గత దినము మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనులు మరణానికి గురయ్యారు. పగడాల ప్రవీణ్ గారు దైవజనుని యొక్క మరణం అది అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితులు మరి దేశమంతటా కూడా కలవరాన్ని రేపుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మనము సేవిస్తున్న దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన పలికిన మాట ఏంటంటే, తన ప్రజలను ముట్టినటువంటి వాడు తన కనుగుడ్డును ముట్టినటువంటి. సో మరి ఒకవేళ అది నిజంగా అనుమానాస్పదమైనటువంటి మరణము అని ఒకవేళ ఆ ఘాతకానికి ఎవరైతే పాల్పడ్డారో వారి విషయంలో దేవుడు రోషము కలిగినటువంటి దేవుడని దేవుని సేవకులుగా మేము తెలియచేస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ మరి వారు విడిచినటువంటి కుటుంబం కానీ పరిచర్యలు కానీ మరి ఆ కుటుంబానికి పరిచర్యలకు దేవుడు తోడే వారిని ముందుకు నడిపించాలని వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. వారి యొక్క మరణాన్ని గురించి కూడా మరి మనం ఈ సమయంలో దైవజనులు భానుప్రసాద్ గారు మొదటిగా మరి ట్రెజరర్ గారు ఉన్నారు, ఒక 2 మాటలు వారు ముందుకు చెప్తారు. తదుపరి భానుప్రసాద్ గారు. దేవుని దాసులు తెలియచేసిన విధముగా మరి చనిపోయినటువంటి ప్రభు పిలుపునందుకొని వెళ్ళినటువంటి ప్రవీణ్ గారు అద్భుతమైనటువంటి సేవకులు. ఆయన గారు చాలా ధనవంతుడు. అయితే అనేక మంది పేదవాళ్ళకి సహాయపడేటువంటి మనసు కలిగిన వాడు. సేవతో పాటు అనేక మందికి సువార్తను ప్రకటించే యోధుడు. మరి ఆయన కాల మరణం మరి మిస్టరీగా ఉన్నది. అన్ని తెలుగు రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గొప్పవారైన వారు కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఏది ఏమైనా దేవుడు చాలా గొప్పవాడు. దేవుని యొక్క పరిచర్యలో మరి ఎంతో విరివిగా చక్కగా వాడబడుతున్న దైవజనుడు ఈ విధంగా మరి చనిపోవటం చాలా బాధగా ఉంది. వారి కుటుంబాన్ని గురించి అందరూ కూడా ప్రేయర్ చేయాలని మేము కోరుతున్నాం. ఇంత చక్కని సమయంలో మంచి ఆలోచన కలిగినటువంటి ఆలోచన రమేష్ అయ్య గారికి ఇవ్వటం చాలా సంతోషం. వారి యొక్క మరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మనందరం తెలియచేసి దేవుని యొక్క ఆదరణ వారి కుటుంబానికి దేవుడు దయచేయాలని కోరుకుందాం. అట్టి కృపను దేవుడు వారి కుటుంబానికి దయచేయను గాక. థ్యాంక్ యూ సార్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విమోచన పండుగల ద్వారా మరి దేవుడు మనలందరినీ బలపరిచి నడిపించును గాక. మరి ఈ సంతోషకరమైన పండుగలలో ఒక చిన్న దురదృష్టకరమైన మాటలు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ప్రవీణ్ గారు చాలా చక్కగా దైవ లేఖనములో ఉన్నటువంటి చక్కటి సత్యాలని మరి తెలుగులో అనేకులకు వివరిస్తూ క్రైస్తవ సోదరి సోదరులను ప్రోత్సహిస్తూ క్రీస్తుని గురించి తెలియని వారికి వాస్తవ సంగతులు విశదపరుస్తూ ఎందరో మన్ననలకు దేవుని కృపకు పాత్రుడైన గొప్ప దైవజనులు. వారు మరి దురదృష్టవశాత్తు మన ప్రాంతంలో చనిపోవటం బాధాకరం. అయితే అది యాక్సిడెంట్ అంటున్నారు. యాక్సిడెంట్ అయితేనే మంచిదని నేను కోరుకుంటున్నాను. సో అట్లా కాకుండా ఇంకొక రకంగా అయితే అది మరి చాలా విచారకరమైన సంగతి. ఏదేమైనా గొప్ప దైవజనుడిని కోల్పోయాం. అయితే ఒక దైవజనుడిగా మాకున్న నిరీక్షణ ఏంటంటే, ఆఖరి వరకు తన భక్తిని కాపాడుకున్నాడు. మరి ఇక్కడ కన్ను మూస్తే దేవుని పాదాల దగ్గర కన్ను తెరుస్తాడు. అట్టి నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని జీవించాడు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో చక్కగా ఘనంగా పరిచర్య జరిగించబడాలి. అందరూ ప్రేమతో, ఐక్యతతో, ఏక మనసుతో అందరూ బాగుండాలి. వారిలో మనం ఉండాలి.
అలాంటి మంచి మనసుతో ఇంతకుముందు అలాగే ఉన్నాం. ఇంతకుముందు అలాగే చాలామంది హైందవ సోదరులు అప్పుడు కాదు ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. మేమే కార్యక్రమం జరుపుకుంటున్నా వారి ప్రోత్సాహాన్ని తెలియజేస్తారు, వారి వంతుగా సహాయం కూడా చేస్తారు. చాలామంది హైందవ సోదరులు సోదరీలు గొప్ప తల్లులు ఉన్నారు, అప్పుడు ఇప్పుడు కూడా మమ్మల్ని ప్రేమిస్తారు. అట్లాగే ముస్లిం సోదరులు ప్రేమిస్తారు. చాలామంది అయ్యా మేము దేవుని సేవ చేస్తున్నామంటే చాలా రెస్పెక్ట్, అయ్యా మీరు మంచి పని చేస్తున్నారు, చాలా మంచి పనిలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని వాళ్ళ ఆశీర్వచనాలు మేము రోజు ఏదో ఒక మూల వింటూనే ఉంటాం. మరి కొంతమంది అలజడులు సృష్టించడం, ఒకరి మధ్య భేదాలు సృష్టించటం, చాలా బాధాకరమైన దురదృష్టకరమైన మాటలు అనటం, మరి అవి మంచిది కాదు. దేవుడు మనలందరిని దీవించడానికి పిలిచాడు. దేవుడు మనల్ని అంతకంతకు వర్ధిల్లింపు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక అందరినీ ప్రేమిద్దాం, అందరితో కలిసి ఉందాం, మరి అందరినీ గౌరవిద్దాం. ప్రాముఖ్యంగా ప్రవీణ్ గారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం వారి ఆదరణ కొరకు. అదేవిధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు తీసుకోకుండా మంచిగా అంతటా అందరితో సమాధానం, మరి ఇంకా దైవజనులందరూ కూడా మరి చక్కగా దేవుని ఘనపరుస్తూ వారి బాధ్యత నెరవేరుస్తూ, మరి దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి మరి ఇంకా తెలంగాణ ప్రాంతంలో గ్లోరీస్ మినిస్ట్రీస్ తరపున ఇంకొక దైవజనులు కూడా యాక్సిడెంట్లో మృతి పొందారు. వారి కుటుంబ ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలయ్య అన్నాడు, ఇదిగో నా పరుగు కడముట్టించి తిని, ఇదిగో విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం దాయబడి ఉందని రాసిన ప్రకారం ఇదిగో నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే నా దేవుణ్ణి ఘనపరచాలనేటువంటి ఆసక్తితో ఉన్న మరి పౌలు లాంటి మనసు కలిగి మరి 2 దైవజనులు మరి అకాల మరణానికి గురై ఉన్నారు. వారి 2 కుటుంబాలకు మీ ఆదరణ కలగజేయండి. చాలిన మీ కృప, చాలిన మీ ఆదరణ కలగజేయండి. మరి నాయన మరి అందరం కలిసి ఉన్నట్టుగా సహాయం చేయండి. మరి పరిపాలకులుగా మీరు నిర్ణయించినటువంటి అధికారులు అందరినీ మరి చక్కగా పరిపాలించేటువంటి వివేకము, అయ్యా మీ కృప వారికి తోడుగా ఉండ సహాయం చేయండి. అధికారులు క్షేమం దయచేయండి. వారు ప్రజలందరి క్షేమాన్ని అయ్యా కొనసాగించే కృప అనుగ్రహించండి. మహిమగల తండ్రి, జాలిగల దేవ, మా 2 రాష్ట్రాల్లో కూడా మరి నాయన అందరూ మెళుకు కలిగి మరి వాస్తవ సంగతులు తెలుసుకుని ఆదరించే మనసు కలిగి మరి అందరూ కూడా కోల్పోయిన కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థన చేసే మనసు ఇవ్వమని, ఎటువంటి ఇంకా దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా మీ కరుణగల హస్తాలు మాకు తోడుగుణ సాయం. అయ్యా పరిచర్యకి ఎటువంటి నష్టం కలగకూడదు, వారి కుటుంబానికి ఎటువంటి నష్టం కలగకూడదు, మరి వారిని అభిమానిస్తున్న వారికి ఎటువంటి నష్టం కలగకూడదు. మరి ఈ 2 రాష్ట్రాల్లో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎటువంటి అలజడి కలగకుండా, ఈ మరణాన్ని బట్టి ఎటువంటి కలవరం లేకుండా మీ కృప ఆదరణ సమాధానాలతో మా రాష్ట్రాలని, ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆదరించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమును వేడుకొనుచున్నాము తండ్రి.